దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 30వ తేదీ చూసారా, జూలై మాసం కూడా అయిపోయింది. జూలై మాసం 2025 సంవత్సరం. మరి ఈ వారం ఆన్లైన్ ప్రేయరు మరి మనకి ఖచ్చితంగా 7వ తేదీ ఉంది. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆగస్టు మాసంలో ప్రవేశపెట్టిన గాక. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది అంటే దేవుడు నీ కొరకు రక్షణ సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలి అంటే మొట్టమొదట రక్షణ అనే మెట్టు ఎక్కాలి. ఈరోజు ఈ వాగ్దానం నేర్చుకుందాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం పూర్తి వచనము, నేను ఏర్పరచు నా నీతి సమీపం. నీతి రక్షణ రెండు కలిపి ఉంటాయి. నీతిమంతుడు ఆయన కాబట్టి, ఒకటి నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగచేయు రక్షణ బయలుదేరుచున్నది. 2, 3 నా బాహువులు జనులకు తీర్పు తీర్చును కనుక తీర్పు ఉంటుంది. తర్వాత ద్వీప నివాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. ఇది వాగ్దానం. ఎన్ని మెట్లు ఉన్నాయి మళ్ళా చూద్దాం. ఏర్పరచుకున్న వారికి నీతి సమీపం. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. ద చూజన్ వన్ కనుక నేను కలుగచేయు రక్షణ అంటే ఆయన రక్షణ నీకు ఆన్ ద వే. ఇక 3వది, బాహువులు జనములకు తీర్పు. జస్టిఫికేషన్, జడ్జిమెంట్. ఖచ్చితంగా మేకలు గొర్రెలు, చెడువారు మంచివారు, వెలుగు చీకటి, ఇలాగా నీతిమంతులు అనీతిమంతులు. కాబట్టి ఇక్కడ మనము ఈ వాక్యము నేర్చుకునే ముందు ఒక్కసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఐజియా చాప్టర్ 51 verses 5, మై మెర్సీ అండ్ జస్టిస్ ఆర్ కమింగ్ సూన్. చూసారా, ఇవి రెండు కలిపి ఉంటాయి. నీతి రక్షణ. ఆకాశము నీతిని కుమ్మరించుచున్నది కదా, మరి కాదండి, కృప ఇస్తుంది. భూమి నీతిని ఫలిస్తుంది. కృప లేకుండా మన నీతి మురికి గుడ్డ. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, మై మెర్సీ అండ్ జస్టిస్ ఆర్ కమింగ్ సూన్. ఆయన కృప, ఆయన దయ, ఆయన జాలి వలన పొందేదే రక్షణ. మై సాల్వేషన్ ఈజ్ ఆన్ ద వే అంటే ఆయన రక్షణ దారిలో ఉంది. ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు, నేనే మార్గము సత్యము జీవము. మై స్ట్రాంగ్ ఆర్మ్ విల్ బ్రింగ్ జస్టిస్ టు ద నేషన్స్. ఆయన గొప్ప బలమైన బాహువు తీర్పును తీర్చుకొస్తుంది. ఆల్ డిస్టెంట్ ల్యాండ్స్ విల్ లుక్ టు మీ అండ్ వెయిట్ ఇన్ హోప్ ఫర్ మై పవర్ఫుల్ ఆర్మ్. అంటే నీవు ఎంత దూరముగా ఉన్నా కూడా ఆయన నీకు అంత సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఆయన దూరమును నుండి వాడు కాదు, సమీపమును నుండి వాడు. యేసుక్రీస్తు పరిచర్య ఏ విధంగా ప్రారంభించబడింది మార్కు సువార్తలో చూసినప్పుడు, మార్కు సువార్త 1వ అధ్యాయం యోహాను చెరపట్టబడిన తరువాత కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు యేసుక్రీస్తు గలిలయకు వచ్చి ఉన్నాడు. ఆ సువార్త ఏమిటి? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలీయులలో తప్పింపబడిన వారిని రప్పించినట్లు, నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయం. అంటే కేవలము యాకోబు ఇశ్రాయేల్ కోసమే కాదు, అయితే భూ దిగంతముల వరకు, అంటే అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూ దిగంతముల వరకు, అంటే నీ నీతి భూ దిగంతముల వరకు కూడా వ్యాపింపచేసే సొలొమోను జ్ఞానము భూ దిగంతముల వరకు వెలిగింది. కాబట్టి నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమొకటి
అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి యు ఆర్ ద లైట్ అంటు ద నేషన్స్. అది యేసు క్రీస్తు ప్రభువారు. కారణం ఏంటంటే యెషయా 45:22 భూ దిగంతముల నివాసులారా. ఎప్పుడు కూడా దేవుడు భూమి దిగంతముల వరకు మాట్లాడతాడు. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. నీవు ఎత్తిపెట్టి ప్రార్థన చేయడమే, దేవుణ్ణి కేకలు వేసి అడగడమే. ఏమంటున్నాడు? నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. కాబట్టి నా ఎదుట వంగని ప్రతి మోకాలు వంగులని, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయనని నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. కాబట్టి నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం. ఆయన నోటి మాటే రక్షణ. ఆయన మాట సెలవిస్తే చాలు, నీ దాసుడు బ్రతుకుతాడు అని చెప్పి అక్కడ శతాధిపతి చెప్పింది నేర్చుకున్నాం కదా. ఆయన ఒక్క మాట చాలు కదా, లాజరు బయటికి రా. ఆయన నోటి మాట ఆ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చింది. ఈరోజు ఆయన నోటి నుంచి ఒక్క వాగ్దానమును పొందుకుంటే ఏమని చెప్తున్నాడు? యెషయా 56:1 యెహోవా ఇలాగు సెలవిచ్చు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉంది. దేవుని రక్షణ సిద్ధముగా ఉన్నది. నా నీతి వెల్లడి ఒకటకు సిద్ధంగా, ఆయన నీతిని దేవుడు చూపించాలని చెప్పి న్యాయ విధిని అనుసరించడి, నీతిని అనుసరించడు. అంటే ఏ రోజైతే దేవుని అనుసరించి నడుస్తావో ఏమీ అనటం లేదు. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్ర పరచుకుడి. కాబట్టి ఏ కీడు చేయకుండా దానిని బిగబొట్టువాడు ధన్యుడు. చాలా కోపం వస్తూ ఉంటది, కానీ దేవుని యందు భయం కలిగి ఉండదు. నీకేదో చేసేయాలనిపిస్తుంది, కానీ నువ్వు బిగబట్టుకోవాలి. కాబట్టి అటువంటి వాడు ధన్యుడు. అటువంటి వాడిని ఎండిన చెట్టైనా కూడా, ఒకవేళ షండుడైనా కూడా దేవుడు తన యొక్క కొత్త పేరు పెడతాను అని ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ఇంకా మనము ముందుకు వెళ్తే రక్షణ అంటే అర్థం ఏంటంటే, ఆ రక్షకుడు ఎలా వచ్చాడు? జకర్యా 9 గాడిదను గాడిద వాహనం ఎక్కి వస్తున్నాడు కదా. నా వైపు చూడండి, ప్రయాసపడి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటే ఆ రక్షణ సంత వీధుల్లో కేక వేస్తుంది. రక్షణ అంటే మనం అనుకుంటాము ఏదేదో అనుకుంటాము, కాదు. రక్షణ అంటే ఒక్కటే. నీవు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, బంకర్లోకి వెళ్తున్నారు, కానీ బంకర్ బ్లాస్ట్ చేసే బాంబులు కూడా ఈ రోజున వేస్తున్నారు కదా. అంటే యెషయా గ్రంథం 62:11 ఏమంటున్నాడు? ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటి. అంటే దేవుడు భూమి అంతటికి ఆయన ప్రభువై ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఆయన ఇచ్చు బహుమానము. అంటే రక్షణ పొందకుండా బహుమానము ఇవ్వలేడు. కానీ బాప్తిస్మము అనేక మంది తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, మరి పిల్లల పెళ్ళిళ్ళు అవ్వని, క్యాస్ట్ సర్టిఫికేట్ పోతుందని. అది కాదు, రక్షణ అనేది నీ హృదయంలో కలిగేది. నేను నేర్పిస్తాను. అంటే బాప్తిస్మం తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, కానీ ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని. అంటే ఏ రోజునైతే నీవు దేవుని వైపు చూస్తావో అదే నీ రక్షణ ప్రారంభ దినము. ఏ రోజునైతే నీ రక్షణ విశ్వాసమును కొనసాగిస్తావో ఆయన ఒక దినము పెట్టి ఉన్నాడు నీకు బహుమానం ఇవ్వడానికి, నీ తల ఎత్తడానికి. కారణం ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా, సింపుల్ గా మనం నేర్చుకోవాలి అంటే రక్షణ అంటే ఏమీ కాదు. రోమీయులకు రాసిన పత్రిక 10:9 యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు నీవు ఎందుకు మృతులలో యాలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం. ఏ రోజునైతే నీవు లాజిక్ లాగుతావో, ఆదాము చనిపోలేదు కదా, మరణము అనేది ఉంది కదా, కాదు, మరణాన్ని జయించిన విజయము నీ విశ్వాసం. ఏ రోజైతే ఆది మానవుడుగా ఆదాము ఉన్నప్పటికీ
ఆ మానవునికి ప్రథమ మానవునిగా యేసు క్రీస్తు ప్రభుల వారు జ్యేష్ఠత్వము ఆయన పొంది ఉన్నాడు కనుక జ్యేష్ఠునికి సమస్తము ఇచ్చివేయబడి ఉన్నది కనుక జ్యేష్ఠుల సంఘముగా యేసు క్రీస్తు ప్రభుల వారి బిడ్డలముగా యేసు క్రీస్తు ప్రభుల వారు వాగ్దానము ద్వారా పుట్టారు. మనము చూసినప్పుడు మొదటి మానవుడు ఆదాము మట్టి నుండి చేయబడ్డాడు కనుక ప్రభువులందు ప్రియుల యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడము అంటే ఈ వాక్యాలు మనము చూసినప్పుడు ప్రసంగి రాస్తాడు 9వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించు. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు, సమస్తం వ్యర్థం అంటాడు కదా ప్రసంగి, సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి నీకు ఇదే కలుగు భాగము. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు ఒకటి పని అయినా, ఉపాయమైన, తెలివైన, జ్ఞానమైనా లేదు. ఒకటి పని అయినా, ఉపాయమైన, తెలివైన, జ్ఞానమైన. మరి అటువంటప్పుడు మనము నేర్చుకున్నాం, ఎవని క్రియలకు తగిన జీతము, ఎవని పనికి తగిన జీతము. ఇప్పుడు నీ పనిని బట్టి కదా నీ జీతము నిర్ణయించబడుతుంది. అంటే నీవు ఒక హాస్పిటల్ చూసినప్పుడు మనకి అక్కడ క్లీనర్లు ఉంటారు, అదే విధముగా ఆయాలు ఉంటారు, నర్సులు ఉంటారు, నర్సుల్లో రేంజ్ అక్కడ ర్యాంకులు ఉంటాయి, డాక్టర్లు ఉంటారు, డాక్టర్లో ర్యాంకులు ఉంటాయి. మరి ఎవరి జ్ఞానానికి తగిన, తెలివికి తగిన, పనికి తగిన, బుద్ధికి తగిన ర్యాంకులు. అదే విధముగా ఒక కంపెనీలో చూసినప్పుడు మనము అక్కడ ఉదాహరణకి క్లీనర్లకి 10th ఫెయిల్ ఉంటే, ఐటీఐ వాళ్ళు వర్కర్స్ ఎక్కువ మంది ఉంటే, డిప్లొమా వాళ్ళు సూపర్వైజర్లు ఉంటే, బీటెక్ చదివిన వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇంజనీర్లుగా ఉంటే, ఎంటెక్ చదివిన వాళ్ళు మేనేజర్లుగా ఉంటే, ఆ పైన పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారుగా. మరి ఇటువంటప్పుడు నీవు నీ పనిని కాక, నీ సామర్థ్యముని కాక, నీ రక్షణ ద్వారా దేవుడు యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యమునిచ్చు. అంటే పనులను బట్టి కాక దేవుని కృపను బట్టి ఎవడైతే పొందుకుంటాడో, మరి ఈ రోజున కృపని దేవుడు నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు. అది రక్షణ. అంటే ఏ రోజునైతే కృప ధారాళముగా కొమ్మరించబడుతుంది, దానికి నువ్వు చేయవలసిన పని ఆయన వైపు చూస్తూ నిలకడ కలిగి నీ హృదయాన్ని సిద్ధపరచుకుని, స్థిరపరచుకుని, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపు నీవు చూడాలి. కానీ మనకి ఎంత కష్టం అంటే దేవుని చిత్తములో నడుచుట. ఎందుకంటే మనలో ఫాలెన్ నేచర్, ఆ పడిపోయిన స్వభావమును బట్టి మనము ఎంత మాత్రము యోగ్యులముగా కాకుండా మనము మన అక్రమము విషయంలో నరమాత్రులమై ఉన్నామని దేవునికి తెలియదా? కనుక దేవుడు ఎన్నిసార్లు మరి బాధపడుతున్నప్పుడు భక్తుడైన దావీదు రాస్తాడు, మేము మంటి వారమని జ్ఞాపకము చేసుకొనుము, గడ్డి పువ్వు వంటి వారమని జ్ఞాపకం చేసుకొనుము, భూమి మీద పడిన నీటి వంటి వారమని, మరియు దుమ్ము ధూళి వంటి వారమని అని చెప్పి వారు ప్రవక్తలు ఎందుకు రాసినట్లు? దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన ఒక్క దయగల చూపు చాలు మన జీవితం మారడానికి. ఒక్క దయగల మాట చాలు మన నీతి మారడానికి. అంటే ఆయన చెప్పేదే నీతి. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము మృతతుల్యమైన శరీరముతో, శక్తి తగ్గిపోయిన శరీరముతో, ధైర్యము సన్నగిల్లిపోయిన శరీరముతో, ఇక ఏమీ నేను చేయలేను అనుకుని చితికిల పడిపోయినప్పుడు పద్దా అని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో ఎప్పుడైతే డాక్టర్లు చేతులు ఎత్తివేసి ఇక ఇతను బ్రతకడు అని చెప్తాడో, అప్పుడు దేవుడు చెప్తాడు, ఇప్పుడు నా క్రియ నేను ప్రారంభిస్తున్నాను. కాబట్టి ఈ లోకంలో అలసిపోయిన వారికి, ఈ లోకంలో కృంగిపోయిన వారికి, ఈ లోకంలో ఓడిపోయిన వారికి ఒక తల్లిగారు ఒక పాట రాసుకుంటూ,
ఈ లోక పోరాటంలో నేను ఓడిపోతిని, కానీ ఆత్మీయ పోరాటంలో విశ్వాసముతో ముందుకు కొనసాగుచు గురి వైపునకు నన్ను నడిపించు యేసు వైపు చూస్తూ అని తను రాసుకున్న ఆ పాట సాక్ష్యం పలికినప్పుడు, ఈ లోకంలో అనేక మంది నన్ను నిందించారని, ఆ తల్లి గారికి క్యాన్సర్ వచ్చి ఇంకా చనిపోతుంది అన్న స్థితిలో దేవుడు ఆమెని ఆ యొక్క మరి ఏ విధముగా కూడా మరి ఇక ఆమెకి జీవం లేనప్పుడు కీమోల ద్వారా వెళ్ళి మొత్తము ఆ శరీరము నల్లగా మాడిపోయినా కూడా నాకు రక్షణకర్త అయిన దేవుడు, నేను నమ్మిన దేవుడు అటు కట్టడానికి డబ్బులు లేకపోయినా కూడా తన శరీరము తనని తినివేస్తున్నా కూడా నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు నా రక్షణకర్త, నా దేవుడు నా ఆశ్రయదుర్గము, నేను నమ్మిన దేవుడు సజీవులే ఆయన్ని స్తుతిస్తారు. ఏ రోజునైతే రక్షణ అనేది అది నీవు నోటితో ఒప్పుకోవాలి, నీవు విశ్వాసము అనేది నోటితో ఒప్పుకుంటున్నారు. God loves me doesn't mean that you are saying with your mouth, but you are walking in the same way. అందుకనే క్రియలు లేకుండా విశ్వాసము వలన నీతిమంతుడుగా తీర్చువాడని పౌలు అంటున్నప్పటికీ, నీవు నీతిమంతుడుగా విశ్వాస మూలముగా మారినప్పటికీ మరి క్రియలేని విశ్వాసము మృతమే అని యాకోబు చెప్తున్నప్పటికీ, ఈ రెండింటికి కాంట్రవర్సీ ఏంటంటే, క్రియలు లేకుండా అంటే నీవు ఎంత పాపివైనా రక్షణ పొందుటకు నీవు అర్హుడవు. కానీ ద మూమెంట్ యు గాట్ ద సాల్వేషన్, నీవు రక్షణ పొందిన తర్వాత దాని సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. అంటే ఆ యొక్క రక్షణకు మూలమైన ఆధారమైన కృపని నీవు వ్యర్థము చేయకుండా, నిరర్ధకము చేయకుండా, విశ్వాసమునకు కర్త అయిన నీకు కృపని ఇచ్చిన దేవుని మార్గములో నడుచుటకు ఆయన హెచ్చవలసి ఉన్నది, నువ్వు తగ్గవలసి ఉన్నది. అందరినీ నువ్వు ప్రేమించబద్ధుడవై ఉన్నావు, పగ తీర్చుట నీ వంతు కాదు. కాబట్టి నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీవు దేవునికి భయపడువాడిగా నీ ప్రతి అడుగులో కూడా దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, నీ ప్రతి మార్గము కూడా దేవుని యందు లక్ష్యం ఉంచి నీవు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా ఆయనను ముందు పెట్టి నువ్వు వెంబడించినప్పుడు, మరి ఈ రోజున ఆ విధముగా నీ విశ్వాస ప్రయాణం ఉన్నప్పుడు, ఆ విధముగా నీవు చేస్తున్నప్పుడు కాదండి, ఆ రోజున దానియేలు ప్రార్థించిన మొట్టమొదటి క్షణమనే గాబ్రియేలు దూత పంపబడినప్పటికీ మధ్యలో ఏ విధముగా అపవాది ఆ యొక్క వాయుమండల అధిపతి అతన్ని ఆపివేసి ఉన్నప్పటికీ 21 రోజులు అంతరిక్షములో యుద్ధము జరిగినప్పుడు మిఖాయేలును దేవుడు పంపించి, వారియర్ ఏంజెల్, దేవుడు నిన్ను గద్దించును గాక అని, ఇదిగో నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు బహుప్రియుడవు అని దానియేలుకు చెప్పింది నీతో చెప్పాలని, దేవుడు నీ యందు లక్ష్యం ఉంచుతున్నాడని, దేవుడు నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడని, ఆయన రక్షించుటకు ఆయన హస్తము కురుచ కాలేదని, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదని, కానీ నీకు ఆయనకి మధ్య మన పాపములు అడ్డుగా వచ్చుండగా ఒక్కసారి ఆ పాపము అనే గోడలు పగలగొట్టి విశ్వాసము అనే బ్రిడ్జ్ వేసినప్పుడు దేవుడు నీకు నాకు సమీపమున ఉన్న దేవుడని, ఆయన అంతరంగములో హృదయాన్ని ఆలయముగా చేసుకునే దేవుడని, పరిశుద్ధుడు ప్రేమ కలిగిన విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి రక్షణ వాక్యముగా, వాగ్దానము పొందే జీవముగా, నీ యందు స్వతంత్రించబడే లక్ష్యముంచే పరిమళ తైలముగా, ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, నీ సొత్తైన ప్రజలుగా చేయమని యేసు శ్రేష్టమైన నామమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక.